శ్రీమాత్రే నమః. 113వ శ్లోకం. అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య, అగ్ర అంటే మొదటి, గణ్య అంటే గణింపతగినది, మొదటిగా గణింపతగినది అని ఈ నామం యొక్క అర్థం. ఈ సకల చరాచర సృష్టికి మూల బిందువు శ్రీ లలితాంబ అని చెప్పి మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము. సృష్టి ఆమె నుండియే ఉద్భవించింది. పంచభూతములు, జీవులు అన్నీ కూడా దేవి యొక్క రూపాలే కనుక ఆమెయే లెక్కకు మొదటిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. అలా లెక్కకు అంటే మొదటిగా గణింపతగినది కాబట్టి ఆ తల్లిని అగ్రగణ్య అని మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అచింత్య రూప. రూప అంటే రూపము, అచింత్య అంటే గుర్తించలేనటువంటిది అని అర్థం అన్నమాట. గుర్తించలేనటువంటి రూపము కలిగినది కాబట్టి ఆ తల్లిని మనం అచింత్య రూప అని స్తుతించుకుంటున్నాము. దీన్నే మరొక విధంగా ఊహించుటకు కూడా సాధ్యము కాని రూపమును కలిగినది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మనం చెప్తూ ఉంటాం కదండి, నేనేం చేస్తానో ఊహకు అందదు, లేకపోతే ఊహించలేవు, ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనం చేసే ఒక పనికి లేదా మనం ఒక వస్తువుకి కానీ అది దాన్ని వర్ణించటం సాధ్యం కాదు, ఊహించటం కూడా. అంటే ఇలా ఇలా ఉంటుంది, అంటే లావుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, ఇట్లా మనం ఆ తల్లిని ఊహించటానికి కూడా సాధ్యము కాని రూపమును కలిగి ఉన్నదని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మరి ఈ సృష్టి అందు ప్రతిదీ ఏదో ఒక గుణమునకు, అనగా త్రిగుణములైన సత్వ, తమో, రజో గుణములలో ఏదో ఒక గుణమునకు బద్ధమై ఉంటుంది. దేవి ఈ 3 గణముల రహితురాలు అని మనం ముందు నామాల్లో ఇంతకుముందు చెప్పుకున్నాము. కనుక దేవి యొక్క రూపములను ఊహించుట లేదా గుర్తించుట అసాధ్యమని, ఈ సర్వమందు వ్యాపించి ఉన్న శక్తిమయి అని మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఆ తల్లిని అచింత్య రూప అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం కలికల్మష నాశిని. కలియుగము, కల్మషమును, నాశిని నాశనము చేయునది. కలియుగమందు కల కల్మషమును నశింపచేయునది ఆ జగన్మాత. అంటే కలియుగమందు పాపాలు పెరుగుతాయి, వాటిని నశింపచేయుట ఎవరి వల్లనూ సాధ్యము కాదు. అటువంటి పాపములను కూడా నశింపజేయగల శక్తి ఒక్క దేవీ నామములకు మాత్రమే కలదు అని ఈ నామములో వివరించుకుంటున్నాము. మనం ఇప్పటికే కలియుగం చాలా వరకు మనం ఎంత అంటే బాగా పాపాలతో పెరిగిపోయిందండి. ఏదైనా కానీ అంటే మంచి, చెడు, న్యాయం, ఇట్లా ధర్మం ఏమి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా కనిపించట్లేదన్నమాట. అంటే ఒక రిలేషన్ అనేది లేదు, అలాగే ఒక మంచి లేదు, న్యాయము ఇట్లా ఏమీ లేవన్నమాట. తను మాత్రం బాగుంటే చాలు అని ఇప్పటి మనుషులు అనేది అనుకుంటున్నారు. ఇలాంటి ఈ కలియుగము మందున్న కల్మషమును ఆ తల్లి నామాలు జపించటంతో నశింపచేస్తుంది అని ఈ నామంలో మనం చెప్పుకుంటున్నామన్నమాట. ఎవరైతే దేవిని ఆశ్రయించి ఆమె యొక్క నామములను జపిస్తారో వారు కలియుగమందు పెరుగు పాపముల నుండి తప్పింపబడతారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనిషి అన్నాక, అంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా తెలిసో లేక తెలియక ఏదో ఒక తప్పు, అంటే ఏదో ఒక పాపం అనేది చేస్తున్నారు. కాబట్టి ఆ దేవిని కనుక ఆశ్రయిస్తే వాళ్ళు చేసిన, అంటే తెలిసి తెలియక చేసిన పాపాలను, ఆ పాపముల నుండి తప్పించబడతారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లా తప్పించగలిగే శక్తి ఆ ఒక్క జగన్మాతకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ తల్లిని కలికల్మష నాశిని అని మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం కాత్యాయని. సర్వదేవతల యొక్క తేజస్సును సముదాయముగా కలిగి ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు.
కనుక కాత్యాయని అని లేదా దేవీ భాగవతమందు చెప్పబడినట్లుగా బ్రహ్మాదుల శక్తులందు ఉన్నట్టిది కాబట్టి ఆ తల్లిని మనం కాత్యాయని అని స్తుతించుకుంటున్నాము. కనుక అంటే సర్వదేవతల యొక్క తేజస్సు కూడా ఆ తల్లి సముదాయంగా కలిగి ఉందన్నమాట. ఇక తర్వాత నామం కాలహంత్రి. కాల అంటే మృత్యువు, హంత్రి అంటే పోగొట్టునది, మృత్యువును పోగొట్టునది లేదా మృత్యువును చంపునది, ఇంకా చెప్పాలంటే మృత్యువును జయించునది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మనం ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నాం కదండి, ఆ తల్లికి జనన మరణాలనేవి లేవు, జనన మరణాలను ఆ తల్లి జయించింది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి మృత్యువును జయించింది కాబట్టి కాలహంత్రి అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం కమలాక్ష నిషేవిత. కమలాక్షునిచే అంటే కమలాక్షని అంటే కమలాక్షుడు అంటే శ్రీ మహావిష్ణువు, సేవిత సేవింపబడినది, శ్రీ మహావిష్ణువు చేత కూడా ఆ జగన్మాత సేవించబడిందని మనం ఈ నామాల్లో చెప్పుకుంటున్నాం అన్నమాట. సర్వశక్తి స్వరూపిణి, తనను ఆశ్రయించిన వారికి కొంగు బంగారమై కోరిన కోర్కెలను తీర్చే భక్తవరదాయిని అయిన ఆ జగన్మాతను అర్చించుట చేతనే శ్రీ మహావిష్ణువు. విష్ణు తత్వమును పొందినని పద్మపురాణములందు ఉంది. శ్రీ మహావిష్ణువు అర్చించును లేదా శ్రీ మహావిష్ణువు చేత పూజింపబడిన శక్తి స్వరూపిణి అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. అలా కమలాక్షుని చేత సేవించబడింది కాబట్టి ఆ తల్లిని మనం కమలాక్ష నిషేవిత అని స్తుతించుకుంటున్నాము. 114వ శ్లోకం. తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణి. తాంబూలపూరితముఖీ, తాంబూలముతో పూరిత నిండిన, ముఖి నోరు కలిగినటువంటిది, తాంబూలముతో నిండిన నోరు కలిగినటువంటిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. దేవి యొక్క నోటి అందు తాంబూలమును నిండి ఉన్నది అనే అర్థము కాబట్టి ఆ జగన్మాతను మనం తాంబూల పూరితముఖి అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం దాడిమి కుసుమ ప్రభ. దాడిమి కుసుమం అంటే దానిమ్మ పువ్వు వంటి, ప్రభ కాంతితో ప్రకాశించునట్టిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. దానిమ్మ పువ్వులు ఎర్రగా ఉంటాయి కనుక ఎర్రని కాంతితో ప్రకాశించినట్టుది అని అర్థం కాబట్టి మనం ఆ తల్లిని దాడిమి కుసుమ ప్రభ అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మృగాక్షి. మృగాక్షి అంటే మృగం అంటే లేడి, అక్షి అంటే కన్నులు, లేడి కన్నులు కలిగి ఉన్నది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. ఆ తల్లి లేడి కన్నుల వలె అందమైన నేత్రములను కలిగి ఉన్నది కాబట్టి ఆ జగన్మాతను మనం మృగాక్షి అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మోహిని. ఈ సకల సృష్టి అందు కల ఇతరములకు తన అందు మోహమును కలుగజేయనటువంటి శక్తి కలిగినది కాబట్టి ఆ తల్లిని మనం మోహిని అని స్తుతించుకుంటున్నాము. పాల సముద్రమందు సురాసురులు అంటే దేవతలు రాక్షసులు అమృత మదనము చేసి అమృతమును సాధించినప్పుడు దానిని పంచుటకు పరమాత్మ ధరించినటువంటి అవతారము మోహిని అవతారం. మోహిని అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఆ ప్రతి ఒక్కళ్ళని కూడా తన వైపు ఆకర్షించుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. పరమాత్మ స్వరూపముగా దేవి శక్తి స్వరూపము కనుక ఈ నామందు దేవిని ఆ అవతార నామంతో మనం స్తుతించుకుంటున్నాము. ఎందుకంటే ముందు నామాల్లో మనం చెప్పుకున్నాము కదండి, ఆ తల్లి శివతత్వం కలిగి ఉంటుంది, అలాగే విష్ణుతత్వం బ్రహ్మతత్వం ఇవన్నీ కూడా ఆ తల్లి ఆ తత్వాలు కలిగి ఉంటుంది అని మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపముగా దేవి శక్తి స్వరూపము కనుక మనం ఆ తల్లిని మోహిని అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ముఖ్య. ఈ సమస్త సృష్టికి మూల బిందువు ఏదై ఉంటుందో అదే ముఖ్యమైనది, అంతే కదండి. మనం చెప్తుంటాం కదా, ఏదైనా కూడా మూలమే ముఖ్యము అంటే
స్టార్టింగ్ అనేది చాలా ముఖ్యమని మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. అలా ఈ సకల అంటే సమష్ట సృష్టికి కూడా మూల బిందువు ఏది ఉంటుందో అదే ముఖ్యమైనది. ఈ సకల చరాచర జగత్తునందు ఆదిశక్తిగా వర్ధిల్లుతున్నదో ఆ శక్తే ముఖ్యమైనది. ఈ విశ్వ ప్రాణి కోటి యందు అత్యున్నతమైన గుణములను కలిగి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ పరమాత్మల యందు ఏది ఉన్నతమైనదో అదే ముఖ్యమైనదనమాట. ఈ భేదముల యందు ఉన్నతమైనటువంటి శక్తి ఆ దేవియే కనుక ఈ సృష్టిలో ముఖ్యమైనటువంటిది ఆ దేవియే అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. మరి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము కదా, ఆ తల్లి మన ఆత్మలో ఉంటుంది, అలాగే ఆ తల్లే ఈ జగత్తుకి ముఖ్యమైనది. ఈ విశ్వ ప్రాణి అందు ఉన్న అన్ని గుణముల తత్వము కూడా ఆ తల్లినే ఆ గుణములలో ఉంటుంది అని ఇలా అన్నీ కూడా మనం చెప్పుకున్నాము. మరి అన్నిటికీ కూడా మూలము ఆ జగన్మాత కాబట్టి ఈ సమస్త సృష్టిలో కూడా ముఖ్యమైనది ఆ జగన్మాతే అని ఈ నామంలో చెప్పుకుంటూ మనం శ్రీ లలితాంబను ముఖ్య అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మృడాని. మృడుని యొక్క స్త్రీ. సత్యగుణ సంపన్నుడైనటువంటి శంకరుడు సకల జనులకు సుఖమును ఈ గుణము వలనే కలిగించునంట. అంటే మృడుడు అనే ఒక గుణము చేత శంకరుడు ఈ అంటే అందరికీ కూడా సుఖమును ప్రసాదిస్తున్నాడంట. అప్పుడు మృడస్వరూపుడు కనుక సత్వగుణ రూపుడైనటువంటి మృడుని యొక్క భార్య అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మరి శివతత్వం కలిగి ఉంది కాబట్టి శంకరుడు మృడ అయినప్పుడు ఆ తల్లి మృడుని అవుతుంది కాబట్టి ఆ తల్లిని మనం మృడాని అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మిత్ర రూపిణి. రూపిణి అంటే స్వరూపురాలు. మిత్ర అంటే ఇక్కడ మిత్ర అనే దానికి రెండు అర్థములు ఉన్నాయండి. ఒకటి సూర్యుడు, రెండు స్నేహితుడు. కనుక అంటే స్నేహమయ హృదయమును కలిగి ఉన్నట్టిది అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదంటే ఇంకొకటి ఏంటంటే సూర్యుని వంటి రూపమును కలిగి ఉన్నట్టిది అని కూడా మనం ఈ నామంలో చెప్పుకోవచ్చు అనమాట. ఇలా సూర్యుని వంటి రూపమును కలిగి ఉంటుంది, అలాగే స్నేహమయ హృదయమును కలిగి ఉంటుంది కాబట్టి ఆ తల్లిని మనం మిత్రరూపిణి అని స్తుతించుకుంటున్నాము. విన్నారు కదండి 113, 114 శ్లోకాల యొక్క అర్థాలను. ఇప్పుడు 111 నుంచి 114 వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాము. ధ్యానం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమబాసురాం జపవిధౌ స్మరేదంబికాం. పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ
कात्यायनी कालहन्त्री कमलाक्षनिषेविता ताम्बूलपूरितमुखी दाडिमी कुसुमप्रभा मृगाक्षी मोहिनी मुख्या మృడాని మిత్రరూపిణి. మరొక మారు పారాయణ చేసుకుందాము. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్షనిషేవితా తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడాని మిత్రరూపిణి. ఓం శ్రీమాత్రే నమః.